వెల్కమ్ టు నవ్య. కలంకారీలో మంచి కాటన్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇదంతా కూడా మనకి కాటన్ కలంకారీ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్లో కూడా మనం ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఓపెన్ ఉంటుంది. అండ్ ఓపెన్ ఉండి మనకి చిన్నగా ఇక్కడ ఉక్స్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి ఇదంతా కూడా చూసుకున్నట్లయితే బోట్ నెక్ అనమాట. సో ఈ బోట్ నెక్లో మనకి ఏమంటారు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి లైన్స్ ఇచ్చి లీవ్స్తో అయితే మనకి చిన్న డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇదంతా కూడా కంప్లీట్గా ప్యూర్ కాటన్ బ్లౌజ్. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి ఫుల్ నెక్ ఉంటుందన్నమాట, అంటే బోట్ నెక్ అనమాట. అండ్ ఇందులో కూడా మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా మనకి కింద స్ట్రెచబుల్గా ఉండడానికి మనకి కింద అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ స్లీవ్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఆఫ్ స్లీవ్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మొత్తం హైలైట్ ఏంటంటే ఈ కింద ఉన్న మనకి ఈ స్ట్రెచబుల్ ఏదైతే ఉందో ఇది హైలైట్ అనమాట. అండ్ మనకి ఫ్రంట్ అయితే ఇది ఇచ్చారో బ్యాక్ కూడా అదే డిజైన్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి కూడా అదే డిజైన్ ఇచ్చారు. సో చూసారు కదా మంచి బ్యూటిఫుల్ కాటన్ బ్లౌజ్. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇది కంప్లీట్గా కూడా మనకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ రెడ్ అండ్ బ్లూని హైలైట్ చేస్తూ రెడ్ కాంబినేషన్లో మనకి ఏదైతే కాటన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అండ్ దీంట్లో కూడా ఏంటంటే మనకి హైలైట్ నెక్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే వీ షేప్ నెక్ అనమాట, కాలర్ నెక్. బ్యాక్ చూసుకున్నట్లయితే బోట్ నెక్ లాగానే మనకి కాలర్ చైనా నెక్ అనమాట. సో ఇదంతా కూడా మనకి ఫ్రంట్ అయితే ఏదైతే డిజైన్ ఇచ్చారో బ్యాక్ కూడా అదే డిజైన్ ఇచ్చారు. అండ్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే హ్యాండ్స్. సో ఇదంతా హ్యాండ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఈ ఫుల్ హ్యాండ్స్ వల్ల కూడా మనకి దీనికి బ్లౌజ్కి అయితే ఫుల్ లుక్ అయితే వచ్చేసింది. సో చూసారు కదా బ్యూటిఫుల్ కలంకారీ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. కలంకారీలోనే ఇది మనకి ఇంకొక నెక్స్ట్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇదంతా కూడా మనకి బ్లాక్లో ఇచ్చారు. అండ్ ఈ బ్లాక్లో కూడా మనకి మధ్యలో చూసుకున్నట్లయితే రెడ్ని హైలైట్ చేసుకుంటూ రెడ్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఫ్రంట్ కూడా మనకి కొంచెం ఓపెన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఓపెన్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఉక్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఉక్స్ ఇచ్చేసి మనకి ఫ్రంట్ డిజైన్ కూడా కొంచెం చూసుకున్నట్లయితే కొంచెం డీప్ ఇచ్చారు. అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఏదైతే ఇచ్చారో దానికి కొంచెం డౌన్లో మనకి అయితే బ్యాక్ డిజైన్ కూడా ఇచ్చారు, అంటే కొంచెం డీప్ నెక్ ఇచ్చారనమాట. సో ఈ డీప్ నెక్లో మనకి ఫ్రంట్ అయితే ఏదైతే డిజైన్ అప్లై చేశారో అండ్ బ్యాక్ కూడా మనకు అదే డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కింద ఇదంతా కూడా స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట. అండ్ దీనికి కూడా హ్యాండ్స్ హాఫ్ స్లీవ్స్ ఇచ్చారనమాట. సో చూసారు కదా బ్యూటిఫుల్ బ్లాక్లో కలంకారీ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ బ్లౌజ్ అండి. దీనికైతే అసలు బటన్సే లేవు. అండ్ బటన్స్ లేకుండా వీళ్ళైతే మనకి చైనా టైప్లో, అంటే చైనా బ్లౌజ్ టైప్లో అయితే మనకి ఇదంతా డిజైన్ చేశారు. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే బ్లూ కలర్ తోటి మనకైతే బ్లాక్ అండ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకైతే బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి కొంచెం కాలర్ నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా కింద మొత్తం స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట. స్ట్రెచింగ్ చేయడానికి ఇదంతా స్ట్రెచింగ్ ఇచ్చారు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కనుక మనకి స్ట్రెచబుల్గా ఉండడానికి అయితే స్ట్రెచింగ్ ఇదైతే ఇచ్చారు. అండ్ ఇదేంటంటే కంప్లీట్గా మనకి బాడీకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఉక్స్ ఉండడం వల్ల లేకపోతే వేరే డిజైన్ ఉండడం వల్ల కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే మనకి స్ట్రెచింగ్ ఇదంతా ఇవ్వడం వల్ల కూడా మనకి బాడీకి ఫిట్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇలాంటి బ్లౌజులు ఏంటంటే మనము ప్లెయిన్ శారీస్ అండ్ కాటన్ శారీస్కి చాలా అందంగా ఉంటాయి వేసుకుంటే కూడా. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అనమాట. సో ఈ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. సో హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. సో చూసారు కదా బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. అండ్ బ్యూటిఫుల్ కాటన్ బ్లౌజ్. ఇలాంటి బ్లౌజులు ఏంటంటే మనకి ఆఫీస్లో కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, ఈజీగా వేసుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఫ్రంట్లో ఓపెన్ ఇచ్చారు అండ్ ఉక్స్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం డీప్ నెక్ ఇచ్చారు. సో డీప్ నెక్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే వేసుకున్నప్పుడు కూడా మనకి ఏదైనా శారీ కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట లుక్ కూడా. అండ్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకున్నట్లయితే మనకి సేమ్ నెక్
ఏమంటారు డౌన్ తోటే మనకి బ్యాక్ కూడా మనకి డీప్ నెక్ ఇచ్చారు. సో ఈ డీప్ నెక్ వల్ల కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే కింద కూడా సేమ్ అన్ని బ్లౌజులకు ఇచ్చినట్టుగానే దీనికి కూడా స్ట్రెచబుల్ ఇదైతే ఇచ్చారు. సో ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే మనకి పార్టీ వేర్కి కావచ్చు, లేకపోతే ఏదైనా సింపుల్ ఫంక్షన్స్కి ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనకి ఇలాంటి బ్లౌజులు చాలా తొందరగా ఎలాంటి ఇది లేకుండా మనం వేర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో స్లీవ్స్ కూడా చూసుకున్నట్లయితే కొంచెం ఆఫ్ స్లీవ్స్ అనమాట. సో ఈ స్లీవ్స్ వల్ల కూడా ఈ బ్లౌజ్కి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. చూసారు కదా కలంకారీలో బ్యూటిఫుల్ స్ట్రెచబుల్ బ్లౌజెస్. ఇప్పుడు మనం నెక్స్ట్ చున్నీస్ చూద్దాం. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇదంతా కూడా కలంకారీ ప్యూర్ కాటన్ దుపట్టా అనమాట. సో ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో, ఎల్లో కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి ఏదైనా ఒక ప్లెయిన్ డ్రెస్సెస్కి కావచ్చు, లేకపోతే ఏదైనా కాటన్ కుర్తీస్కి కావచ్చు, మనం దీన్ని సింపుల్గా వేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి హైలైట్ ఏంటంటే బార్డర్ కూడా చూసుకుంటే మనకి బార్డర్లో కూడా చిన్న చిన్నగా ఏమంటారు కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా చూసుకుంటే చాలా వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ సింపుల్గా వేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో మనకి ఆల్ ఓవర్ దుప్పటా అంతా కూడా ఒకటే డిజైన్ అయితే మొత్తం డిజైన్ చేశారు. సో చూసారు కదా బ్యూటిఫుల్ దుప్పటా. నెక్స్ట్ దుప్పటా చూద్దాం. ఇది నెక్స్ట్ దుప్పటా అండి. మనకి కంప్లీట్గా ఏదైనా వైట్ కావచ్చు, లేకపోతే రెడ్ కావచ్చు, ఏదైనా కాంట్రాస్ట్లో దుప్పటా వేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం దీన్ని కంప్లీట్గా మంచిగా వేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే వచ్చింది. అండ్ ఎడ్జ్ కూడా వీళ్ళు మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ఆ ఎడ్జ్లో కూడా చూసుకున్నట్లయితే చిన్న చిన్నగా బ్లాక్ డాట్స్ తోటి అయితే మనకి డిజైన్ ఇచ్చారు. ఇది కంప్లీట్గా కూడా చూసుకుంటే మనకి ఐరన్ లేకుండా, ఐరన్ కూడా చేసుకోకుండా ఎక్కడికైనా సరే మనం ఈజీగా తీసుకెళ్ళచ్చు. అండ్ ఈజీగా కూడా మనం వేర్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా బ్యూటిఫుల్ దుపట్టా. నెక్స్ట్ దుపట్టా చూద్దాం. కలంకారీలో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి. ఇదంతా కూడా చూసుకుంటే మనకి బ్యూటిఫుల్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఈ దుప్పట కూడా మనము కాటన్ కుర్తీస్కి కావచ్చు, ప్లెయిన్ కుర్తీస్కి కావచ్చు, అండ్ ఎక్కడైనా మనం సింపుల్గా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా ఈజీగా వేర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ దుప్పటకి అయితే అసలు ఐరనే అవసరం లేదు. అండ్ ఈ దుప్పట మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కడైనా కాటన్ డ్రెస్సెస్కి కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే ఆఫీస్ వేర్కి అయినా సరే మనకి ఇది చాలా కంప్లీట్గా సింపుల్గా ఉంటుంది అనమాట వేసుకోవడానికి. అండ్ ఇందులో కూడా మనం చూసుకుంటే రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో అయితే ఆల్ ఓవర్ ప్రింట్ అంతా కూడా ఇచ్చారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ ఇచ్చారు. అండ్ మనకు కొంగు కూడా చూసుకున్నట్లయితే, అంటే కొంగు అంటే లాస్ట్ ఎడ్జ్లో కూడా చూసుకున్నట్లయితే మెరూన్ తోటి చిన్న చిన్న డాట్స్ తోటి అయితే డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్ అంటే బ్లాక్, వైట్ అండ్ దేని మీద అయినా సరే ఇది బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట వేసుకోవడానికి. చూసారు కదా బ్యూటిఫుల్ కలంకారీ దుపట్టా. నెక్స్ట్ దుపట్టా చూద్దాం. ఏ ప్లెయిన్ డ్రెస్కి అయినా సరే మనకి ఇది చాలా బాగుంటుందండి దుప్పట్టా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది మనకి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ మధ్యలో కూడా చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారు. అంటే మల్టిపుల్ కలర్స్ తోటి అయితే డిజైన్ చేశారు. అండ్ దుప్పట్టా కూడా చూసుకుంటే మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే కంప్లీట్గా ఎల్లో కలర్ అనమాట. సో ఈ మ్యాంగో ఎల్లో ఏదైతే ఉందో అదే ఈ దుప్పటాకి మెయిన్ హైలైట్ అనమాట. సో ఇది కంప్లీట్గా బ్యూటిఫుల్ దుప్పటా. అండ్ దీనికి మనం బార్డర్ కూడా చూసుకుంటే చిన్న బార్డర్ ఇచ్చారు, ఎల్లోతో అవుట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది కూడా మనం ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్కి కావచ్చు, కాంట్రాస్ట్లో వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా సేమ్ కలర్ ఉన్న డ్రెస్కి కూడా మనం దీన్ని సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి కలంకారీలో బ్యూటిఫుల్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అండ్ దుప్పటాస్. ఇది ఇవాల్టి నవ్య. నెక్స్ట్ నవ్యలో మళ్ళీ కలుద్దాం.